వాక్యమును ధ్యానము చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2025 సంవత్సరములో 2వ నెలలో మరి ఒక ఆరాధన దినం అనుగ్రహించినందులకు వందనములు. మరి ముఖ్యముగా దైవజనుని జ్ఞాపకార్థము ఈ దినము జ్ఞాపకము చేసుకునే కృపించినందులకు వందనములు, స్తోత్రములు. మా మధ్యన మీరు ఉండి ఈ కార్యక్రమం యావత్తు నీ మహిమ కొరకు, అందరి మేలు కొరకు, అపవాది అపజయము కొరకు జరిగించి మహిమ పొందుమని, మాతో మాట్లాడి మహిమ పొందుమని, నీ మాటలు వినగలిగినటువంటి కృప మా అందరికీ దయచేయుమని, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనటం ఆశీర్వాదకరమని వాక్యములో రాయించిన మీరు అట్టి ఆశీర్వాదం మాకు దయచేయుమని యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి ఈ దినం దైవజనుని జ్ఞాపకార్థ దినము. మరి అది ఆదివారం నాడు వచ్చింది కాబట్టి దైవజనుని జీవితంలో ఉన్న కొన్ని విషయములు, మరి దైవజనుని జీవితమునకు, యేసు ప్రభువారి యొక్క జీవితమునకు చాలా పోలికలు ఉన్నాయి. అందుకోసం ఈ దినం యేసయ్య జీవితమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ యేసయ్య జీవితములో ఉన్న పోలికలు దైవజనుని జీవితములో కూడా ఉన్న వాటిని జ్ఞాపకము చేసుకుంటూ మనము దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుణ్ణి, ఇటు గొప్ప భక్తుణ్ణి ఇచ్చినందులకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి విని అర్థం చేసుకోనమని మనవి చేస్తూ, దైవజనుని గురించి మరి మనము ధ్యానించుటకు, అలాగే ప్రభువును గురించి పోలికల గురించి ధ్యానించుటకు పూనుకొనటానికి ముందు ఒక చిన్న పద్యము, దైవజనుని గురించి వ్రాయబడినటువంటి పద్యము మరి ఒకటి చదువుకొని మనం ఆ యొక్క అంశములోనికి వెళదాం. తల్లిదండ్రులకు నీవు తగిన పుత్రుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. బంధువులకు నీవు బంధుజనుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. స్నేహితులకు నీవు స్థిర స్నేహితుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. అధికారులకు నీవు అనగిన వాడవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. అన్ని మంచి విషయములందాచ నీకు, అన్ని దుర్గుణంబులును హేయంబు నీకు. ప్రజల రక్షణ విషయము పట్టు నీకు, దైవ సేవ వ్యాప్తికి దేవ దాసు నీవు. సరే, మంచిది ప్రియులారా. ఈ దినం మనం ధ్యానించబోయే అంశము యొక్క మరి పేరు, అంశము ఏమిటి అంటే యేసయ్య పాదిరి, దాసయ్య మాదిరి. అందరూ చెప్పండి ఒకసారి. యేసయ్య పాదిరి, దాసయ్య మాదిరి. ఇది మనం ధ్యానించేటువంటి అంశం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనములో పౌలు గారు ఏం చెబుతున్నారు అంటే, క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారు ఏం చెబుతున్నారు అంటే, పౌలు గారట క్రీస్తును పోలి నడుచుకుంటున్నారట. అందరికీ ఏం చెబుతున్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనండి. అంటే అర్థం ఏంటి? క్రీస్తు నడిచిన విధము, పౌలు గారు నడిచిన విధము ఒకటే. అలాగే మనము కూడా మన కళ్ళ ఎదుట కనబడేటువంటి వారిని, అనగా ఆ కాలములో ఉన్నటువంటి వారు పౌలు గారిని అనుసరించి నడిస్తే ప్రభువును అనుసరించి నడిచినట్లే. అలాగే ఈ చివరి దినములలో బైబిల్ మిషన్ అందుకొని స్థాపింపజేసి ప్రభువుకు తగిన విధముగా నడిచినటువంటి దైవజనుని పోలి మనము నడిస్తే ప్రభువును పోలి నడిచినట్లే. ఎందుకంటే దైవజనులు ప్రభువును పోలి నడిచారు, ప్రభువు చిత్తమును నెరవేర్చారు, ప్రభువుకు సంపూర్ణ సమర్పణ కలిగిన వారుగా ఉన్నారు. ప్రభువును తప్ప దేనిని, వేటిని, ఎవరిని ప్రేమించలేదు. ప్రభువు మాటకు సంపూర్ణ విధేయత చూపించారు, ప్రభువుకు లోబడి జీవించారు. అలాగూ ప్రభువుకు తగిన విధముగా ఆయన మాదిరిని అనుసరించి నడుచుకున్నారు. అందుకోసం ఆయన మనకు మాదిరి అయి ఉన్నారు, ఆయనకు ప్రభువు మాదిరి అయి ఉన్నారు. కాబట్టి ప్రభువు మాదిరి, అలాగే దైవజనులు మాదిరి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, యేసు ప్రభు వారు పాదిరికి మాదిరి, దైవజనులు మాదిరి గల పాదిరి. అర్థమైందనుకుంటాను. కాబట్టి ప్రభువు జీవితమునకు దైవజనుని జీవితములకు చాలా పోలికలు ఉన్నాయి. ప్రభువు ఈ లోకములో ఎలాగ జీవించారో ఇంచుమించుగా మానవులకు అసాధ్యమైనటువంటి విషయములలో కూడా దైవజనులు ప్రభువు మాదిరిని పోలి జీవించారు అని మనం ఆయన జీవిత చరిత్రను బట్టి గ్రహించగలము. మరి ఆయన జీవించిన జీవితం మానవులకు అసాధ్యము అనిపించే అంత ఉన్నతమైనటువంటిదిగా ఉంది. ఆయన మనుష్యుడే, అందులో సందేహమేమీ లేదు. కానీ ఆ రోజుల్లో ఆయన జీవితాన్ని చూచిన వారు నిజంగా ఈయన మనిషేనా అన్నట్టుగా ఆయన జీవితము అంత మరి దేవునికి తగిన విధముగా, ప్రభువుకు తగిన విధముగా మరి అనిపించుటను బట్టి వారు అలాగా భావించిన వారై ఉన్నారు. కానీ దైవజనులు స్పష్టంగా చెప్పారు, నేను అమ్మా నాన్నకు జన్మించినటువంటి ఒక సామాన్యమైనటువంటి మానవుడను అని ఆయన స్పష్టంగా చెప్పారు. సరే, కాబట్టి మరి దైవజనులు మరి 1960వ సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తేదీన మరి ప్రభు పిలుపునందుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళారు. అంటే నేటికి 65 సంవత్సరాలు పూర్తయి 66వ సంవత్సరంలోనికి మరి ప్రవేశించటం జరుగుతుంది. నేటి వరకు ఆయన జ్ఞాపకాలు ఆనాడు ఎరిగినటువంటి వారి ద్వారా తరతరములకు కూడా ఇది కొనసాగించబడుతానే ఉంది. మరి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదమని
లేఖనం తెలియజేస్తూ ఉంది. సామెతలు 10:7 మనం చూసినప్పుడు మరి ఈ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి సిద్ధాంతాలు వచ్చాయి. ఎవరైనా చనిపోతే ఆ రోజునే సమాధి, ఆ రోజునే జ్ఞాపకార్థం, అన్నీ ఆ రోజే, ఇక మళ్ళీ వాళ్ళ పేరు ఎత్తకూడదు. ఇటువంటి భయంకరమైన సిద్ధాంతాలు కూడా వచ్చాయి. మరి అదే నిజమైతే మరి బైబిల్లో ఎవరి పేరును మనం జ్ఞాపకం చేసుకోకూడదు, మన పితరుల్ని జ్ఞాపకం చేసుకోకూడదు, ఇంకా ఎవరిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఇలాంటి అద్వైతమైనటువంటి సిద్ధాంత రాద్ధాంతములు కూడా ఈ అంత్యజనాల్లో ఉంటాయి అని ప్రభువే స్వయముగా రాకడ గుర్తుల్లో తెలియజేశారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం అటువంటి అజ్ఞాన అంధకారంలోనికి వెళ్ళవద్దు, కానీ నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకొని వారి మాదిరిని అనుసరించాలి. ఎబ్రీ 13:7-17 మనం చదువుకున్నాం, వారి మాదిరిని అనుసరించుడి. కాబట్టి భక్తులు ప్రభువు మాదిరిని అనుసరించారు. మనము ఆ భక్తుల మాదిరిని అనుసరించి ప్రభువు మాదిరిని అనుసరించే వారముగా తయారవ్వాలి. సరే, ఈ యొక్క విషయములో మనం కొన్ని విషయాలను లేఖనములలో నుండి, దైవజనుని జీవితములో నుండి, పెద్దలు చెప్పిన మాటను బట్టి, అలాగే దైవజనుని యొక్క జీవిత చరిత్ర, మరి పెద్దలు ఆనాటి వారు చెప్పగా ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలియజేయబడి రాయబడినటువంటి విషయాలలో నుండి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకొనుట మనకి ఆశీర్వాదం, మనకు ఆ మాదిరి అనుసరించడానికి ప్రేరేపణ. కనుక ఈ విషయాన్ని మనం మరి ధ్యానము చేసుకుందాం. ఇందులో మొదటిది జననము, జన్మదినము. ప్రభువారి యొక్క జన్మదినము, దైవజనుని యొక్క జన్మదినం. ఈ లోకములో మరి ప్రభువు జన్మించినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి. ప్రభువును గురించి అనేక సంగతులు చెప్పబడ్డాయి. ప్రభువుని దేవదూతలైన వారు వచ్చి స్తుతించారు. అన్నీ చెప్పబడినా కానీ ఒక్కటి మాత్రం మరుగ్గా ఉంచబడింది. అది ఏమిటి అంటే, ప్రభువు జన్మదినము ఫలానా దినము అనేటువంటిది స్పష్టముగా రాయబడలేదు. అందుకోసం ప్రభువు యొక్క జన్మదినమును గురించి అనేకమైనటువంటి వివాదాలు ఉన్నాయి. కానీ ప్రభు జన్మించిన మాట వాస్తవం. మరి ఎందుకో దేవుడు ప్రభువు యొక్క జనన దినమును మరుగుగా ఉంచినారు. ఇది మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 21. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. 25. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. లూకాసు వార్త 2:1. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. 6. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక 7. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చూడండి, ప్రభు యొక్క జననమును గురించి ఎంత చరిత్ర వ్రాయించినటువంటి దేవుడు ఫలానా తారీఖని మాత్రం రాయించలేదు. మరి ఎందుకు అనేటువంటిది మన జ్ఞానమునకు అందదు. సరేలేండి, ఏది ఏమైనా ఆయన జన్మించటం ఖాయం. అలాగే దైవజనుని
జీవితంలో జన్మదినము ఫలానా తారీఖు అనేటువంటిది కూడా మరి తెలియనటువంటిదిగానే ఉండిపోయింది. మరి పెద్దల ద్వారా నేను అన్న మాట ఏమిటి అంటే, ఆ రోజుల్లో పెద్దలు అడిగినప్పుడు నా జన్మదినముల గురించి మీకెందుకు, దాని వలన మీకేంటి ఉపయోగం అనేవారంట దైవజనులు. ఆ మాట వినటం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దైవజనుని యొక్క మరి మరణ దినమున గురించి ఉంది కానీ జనన దినమున గురించి మాత్రం మరుగు చేయబడి ఉంది. ఎందుకో మనకు తెలియదు. కాబట్టి ప్రభు జన్మదినము, ఆయన జన్మించింది వాస్తవం, దైవజనుని జన్మదినం జన్మించింది వాస్తవం, కానీ తేదీలు మాత్రం మరుగుగా ఉన్నవి. కాబట్టి ప్రభువు యొక్క మాదిరి, ప్రభువు యొక్క పోలిక ఇందులో కనబడుతూ ఉంది. మనోవిచారం అనేటువంటి కీర్తనలో ప్రభువు దైవజనునికి చెబుతూ అనేక విషయాలు చెప్పారు. అందులో చివరి భాగములో బైబిల్ మిషన్ గురించి చెప్పారు. మరి ఆ కీర్తనకు మొదట ఆరంభంలో ఈ కీర్తన నాకే కాదు విశ్వాసులందరికీ అని వ్రాయబడి ఉంది. ఆ కీర్తనలో బైబిల్ మిషన్ అనేటువంటి అంశములో రాయబడినటువంటి చరణాలలో ఒక చరణం, నీ జన్మదినమో నిమిత్తమై నేనెంతో కనిపెట్టేయుంటి, ఈ జగతికి నీవు రాగానే ఎంతో ఆనందించియుంటి, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ఈ చరణములో బైబిల్ మిషన్ యొక్క బయలుపరచబడిన దినము కొరకు ప్రభు ఎంతో కనిపెట్టుకొని ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. మరి ఆ కీర్తన పై భాగములో రాసిన విషయాన్ని బట్టి రెండవది దైవజనుని యొక్క జన్మదినమును గురించి కూడా ప్రభువు కనిపెట్టినట్లుగా అర్థమవుతూ ఉంది. మూడవది విశ్వాసులందరికీ అనే మాటను బట్టి బైబిల్ మిషను వారందరి కొరకు ప్రభువు కనిపెట్టినట్లుగా కనబడుతూ ఉంది. ఆ భావం వస్తూ ఉంది ఎక్కడ మనం చూసినట్లయితే. కాబట్టి ప్రభువు యొక్క జన్మదినము మానవులందరి రక్షణ కొరకు అయితే, దైవజనుని యొక్క జన్మదినము ఆయన అంతరంగములో ఉన్నటువంటి బైబిల్ మిషన్ను అందుకొనుట కొరకు. మరి బైబిల్ మిషన్లో ఉన్న వారందరూ కూడా బైబిల్ మిషన్లోనికి ఆకర్షింపబడుటకై వారి కొరకు కూడా ప్రభువు కనిపెట్టుకొని ఉన్నారు. ఎంత గొప్ప సంగతో చూసారా? చిన్న విషయమేమి కాదు ఇది, ఏర్పాట్లోనికి రావటం. కాబట్టి ప్రభువు యొక్క జన్మదినం ఎంత ప్రాముఖ్యమైనదో సర్వ మానవాళికి, అలాగే దైవజనుని యొక్క జన్మదినము, అలాగే బైబిల్ మిషన్ యొక్క అనుభవము కలిగిన వారి యొక్క జన్మదినము కూడా ప్రభువుకి ఎంతో ఆనందాన్ని కలిగించేదై ఉన్నది. మరి యేసయ్య పుట్టుటను బట్టి తండ్రి ఆనందించారు, అలాగే దైవజనుని అలాగే ఏర్పాటులో ఉన్నవారి యొక్క జన్మదినములను బట్టి ప్రభువు ఆనందించారు అని అర్థమవుతూ ఉంది. కాబట్టి జన్మదినమును గూర్చినటువంటి విశేషములో ఈ పోలిక కనబడుతూ ఉంది. రెండవదిగా మనము చూసినట్లయితే ఆయన యొక్క బాల్యము, ఆయన యొక్క బాల్యము బుద్ధి వివేకములు, బాల్యము ఆ బాల్యకాలములో కనపరిచినటువంటి బుద్ధి వివేకములు అంటే జ్ఞాన పలుకులు పలుకుట, బాల్యములోనే జ్ఞానమైన పలుకులు పలుకుట.
యేసయ్యను గురించి చూద్దాం. ముందు చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనము. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. 52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూడండి, యేసు ప్రభు వారిని గురించి మరి 12 సంవత్సరాల ప్రాయములో ఆయన పండుగకు యెరూషలేము వెళ్ళారు యోసేపు మరియలతో పాటుగా. పండగ అయిపోయిన తర్వాత యోసేపు మరియలు ప్రయాణం కట్టారు. కానీ ప్రభు అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి బోధకుల మధ్య కూర్చొని వారు బోధిస్తూ ఉండగా వారిని ప్రశ్నించారు. అలాగా ప్రశ్నించినప్పుడు ఆయన యొక్క ప్రజ్ఞకు, అక్కడ ఏమని రాయబడింది చెప్పండి, ఆయన వారిని అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన యొక్క ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయముందిరి. ఇంత చిన్న బాలుడు ఎంత జ్ఞానయుక్తముగా సామర్థ్యము కలిగిన మాటలు, సమంజసమైన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ బోధకులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. మరి ప్రభు ఎలాగ ఉన్నారట? దేవుని దయ, మనుషుల దయ, వయస్సు, జ్ఞానమునందు వర్ధిల్లు. నరునిగా అవతరించినప్పుడు బాల్యకాలము నుండి కూడా అనేక అద్భుతాలను చేశారు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములను చేశారు. అనేకులు ఆశ్చర్యపడేటట్లుగా, విస్మయముందునట్లుగా. అలాగే దైవజనుని జీవితములో కూడా బాల్యములో జరిగినటువంటి సంఘటనలు, మరి 6 సంవత్సరాల వయసప్పుడు 6 సంవత్సరాలు దైవజనునికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఇరువురు కూడా మరి చనిపోయారటండి. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మరి దైవజనులు మిగిలిపోయారు. వాళ్ళ చిన్న అన్నగారు దైవజనుని యొక్క పూచి తీసుకొని ఈ దైవజనుని అనగా దైవజనుల్ని రాజమండ్రి తీసుకొని వచ్చి రాజమండ్రి లోదరగిరిలో, లోదర మిషన్లో ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క లోదర మిషన్ వారి ఆధ్వర్యములో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క శానిటోరియంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ బోర్డింగ్లో చేర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఆ పెద్దలైన వారందరూ కూడా పరీక్ష పెట్టడానికి పరలోక ప్రార్థన వచ్చా అని అడిగారంటండి. వచ్చని చెబితే విశ్వాస ప్రమాణము వచ్చా అని అడిగారట. వచ్చని అడిగితే 3వసారి అన్నారంట వాళ్ళు, ప్రార్థన వచ్చా అని అడిగారంట. ఆ చేయగలడు అని వాళ్ళ చిన్నాన్నగారు చెప్పినప్పుడు ఆ బోధకుల మధ్య ప్రార్థన చేయమన్నప్పుడు 6 సంవత్సరాల ప్రాయములో దైవజనులు మరి ప్రార్థన చేస్తూ, యేసు ప్రభువా, నా వయసులో ఉండగా ఈ లోకములో నీవు ఎలాగ జీవించినావో అలాగ జీవించుటకు నాకు నేర్పించుము అని చెప్పి ప్రార్థన చేశారంటండి. ఆ ప్రార్థన వినగానే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి ఆ బోర్డింగ్లో చేర్చుకున్నారు. అలాగ చేర్చుకున్న దగ్గర నుంచి దైవజనులు బైబిల్ మిషన్ బయలుపడి తనకిష్టము లేకపోయినా తల్లి మిషన్ అంటే పుట్టిన దగ్గర నుంచి పెరిగిన మిషన్ను విడిచి రావటానికి ప్రభువు చిత్తమును బట్టి బైబిల్ మిషన్ స్థాపన కొరకు బయటకు వచ్చే వరకు కూడా ఆ యొక్క లోదర్ మిషన్లోనే రాజమహేంద్రవరములోనే ఆయన ఉన్నారు. అలాగున ఆయన ప్రార్థనకు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అలాగే
12 సంవత్సరాల ప్రాయములోనే ఆయన నన్ను దిద్దుము చిన్న ప్రాయము. ఈరోజు క్రైస్తవ సంఘమంతా పాడుకునేటువంటి దిద్దుబాటు కీర్తన. 12 సంవత్సరాల ప్రాయములోనే దైవజనులు ఆ కీర్తన రాశారంటండి. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతోండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతోండగు నాయనా, నీవు కన్న తండ్రి వన్నుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతోండగు. తప్పిపోయిన కుమారుని ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని చక్కగా ఈ దిద్దుబాటు కీర్తనను దైవజనులు రాసినటువంటి వారై ఉన్నారు. 12 సంవత్సరాల ప్రాయము. ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య బాల్యము అద్భుతము, ఆశ్చర్య కార్యములు, ఎన్నో కార్యాలు చేశారు. అవి బైబిల్లో రాయబడలేదు, కానీ ఇది మరి యూదుల చరిత్ర గ్రంథాలలో రాయబడి ఉన్నాయి. అనేక ప్రార్థన చేయమంటే మాకు ప్రార్థన రాదంటున్నారు. లోనే చేసుకుంటారంటే ఎవరికి వినపడకుండా ఉండటానికి. ప్రార్థన రాని క్రైస్తవులు ఉన్నారు నేటి దినాల్లో. ఎంత విచారం ప్రియమైన వారలారా. కాబట్టి మరి యేసయ్యకు మాదిరి దాసయ్య. మన జీవితంలో మనం కూడా వారి మాదిరిని అనుసరించి సమయ సందర్భానికి సరిపడిన విధముగా జ్ఞానయుక్తముగా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అట్టి జ్ఞానము కలిగిన వారమై మనం ఉండాలి. అప్పుడే యేసయ్యకు బిడ్డలమవుతాం, దాసయ్యకు మరి అనుచరులమవుతాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, రెండవ సంగతి బాల్యము, బుద్ధి వివేకములు, జ్ఞాన పలుకులు పలుకుట. మూడవది అభిషేకము, అనుమతి పొందుట. అభిషేకము, అనుమతి పొందుట అనగా మరి నియమింపబడుట. మరి అభిషేకము అంటేనే నియమం. ఒక పనికి ప్రత్యేకించినప్పుడు అభిషేకించి ప్రతిష్ఠిస్తారు. మరి యేసయ్య జీవితంలో కూడా ఇది ఉంది. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అంటే తండ్రి అభిషేకించెను. ప్రభు స్పష్టంగా చెబుతున్నారు. సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు, ఆయన వాక్యం చదవటానికి గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆయన నిలువబడి ఈ మాట చెప్పే గ్రంథం యెషయా గ్రంథములో ఉన్నటువంటి సంగతిని చదివి ఇది మీ వినికిడిలో నెరవేరినది అని చెప్పారు. కాబట్టి యేసయ్యకు ఉన్నటువంటి పేరుల్లో ఒక పేరు అభిషిక్తుడు, అనగా అభిషేకింపబడి, నియమింపబడి, పంపబడినటువంటి వాడు. తండ్రి చేత అభిషేకింపబడి అంటే నియమింపబడి, పంపబడినటువంటి వాడు ఈ లోకానికి మానవుల రక్షణార్థమై. అందుకే ఆయన్ని క్రీస్తు అని కూడా అన్నారు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, మెస్సియా, ఇవన్నీ కూడా ఆ భావము కలిగినటువంటి పేర్లు. అలాగా అభిషేకింపబడి ప్రభువు ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనములో కూడా మీరు చూసినప్పుడు, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. చూశారా, యూదులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువుకు వారికి మధ్యలో వివాదము జరిగినప్పుడు ప్రభువు చెబుతూ ఉన్నారు, తండ్రి ప్రతిష్ఠ చేసి పంపిన వానిని, ఆయన దేవుని కుమారుణ్ణి, దేవుడు పంపగా వచ్చాను,
అని చెప్పినప్పుడు వాళ్ళు అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడినప్పుడు ప్రభు చెబుతూ ఉన్నారు, నన్ను తండ్రి అభిషేకించి ప్రతిష్ఠించి పంపించారు, అటువంటి నన్ను దేవదూషణ అని మీరు అభ్యంతరపడుతున్నారు అని ప్రభు వారితో మాట్లాడారు. అంటే ప్రభువు అభిషేకింపబడి వచ్చినటువంటి వాడు. ఆయన ఈ లోకానికి మానవుల రక్షణార్థమై అభిషేకింపబడి వచ్చి మానవులందరినీ రక్షించినటువంటి వాడు, ఆ పనికి ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. ఇంకా దైవజనుని యొక్క జీవితంలో మనం చూసినప్పుడు, మరి దైవజనులు ఈ లోకంలో జన్మించిన తర్వాత జీవిస్తూ లోదర్ మిషన్లో సాగుతూ ఉండగా, లోదర్ మిషన్ వారు ఆయన చదువు పూర్తయిన తర్వాత, పెద్దవారు అయిన తర్వాత ఆయనకు అభిషేకం ఇవ్వటానికి ఆహ్వానించినప్పుడు, పెద్దలందరూ కూడా ఇష్టపడినప్పుడు, మరి దైవజనులు మరి అందుకు నిరాకరించినారట. నేను తగుదునా అని చెప్పి అలాగ నిరాకరించినప్పుడు మరి వారు ఊరుకున్నారు. అటువంటి సమయములో 1920వ సంవత్సరము డిసెంబరు 31వ తేదీన బరంపురం డాక్టర్ నైనా ఆత్మనమ్మ గారి యొక్క సన్నిధిలో, సన్నిధి స్త్రీలు ఇంకా కొందరు ఉన్నటువంటి ఆ సన్నిధిలో త్రియేక దేవుడు దైవజనుని స్వయముగా అభిషేకించినారని మరి ఆ కాలములో ఉన్నవారు, చూచినవారు మరి తెలియజేసినటువంటి వారై ఉన్నారు. 1920 డిసెంబర్ 31 అంటే 20వ సంవత్సరం చివరి రోజున ఆర్డినేషన్, త్రియేక దేవుడు వచ్చి మానవులలాగా ఆయనను అభిషేకించారట. అభిషేకించినప్పుడు ఆయన ఒక మిషన్లో అభిషేకింపబడలేదు, కానీ దేవుని చేత అభిషేకించబడ్డారు. అందుకోసం అప్పుడు త్రియేక దేవుడు చెప్పారట, నీవు లోకమునకు పాదిరివి. ఒక సంఘానికి, ఒక మిషన్కు మాత్రమే కాదు, లోకమంతటికీ కూడా నీవు పాదిరివి. ఎందుకంటే పరలోకము నుండి వచ్చినటువంటి త్రిత్వదేవుడు అభిషేకించారు కాబట్టి లోకమంతటికి నీవు పాదిరివి అని చెప్పి ఆనాడు తెలియజేశారంటండి. చూసిన వారు చెప్పగా దాన్ని వ్రాశారు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసయ్యేమో తండ్రి చేత పరలోకములోనే అభిషేకింపబడి వచ్చినటువంటి వారై ఉన్నారు. అలాగే మరి దైవజనులు దేవుని చేత అభిషేకించబడి ప్రతిష్ఠింపబడి దేవుని పని చేయటానికి అర్హత పొందిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని చేత అభిషేకింపబడటం సరేలేండి, బహిరంగముగా సంఘములో అభిషేకింపబడిన దేవుని యొక్క మరి ఇష్టము లేకుండా అభిషేకము జరగదు. అయితే దైవజనుని విషయములో ప్రత్యక్షముగా ఈ కార్యము జరిగినది. అందరి విషయములో ప్రత్యక్షంగా మానవులు, పరోక్షంగా దేవుడు అభిషేకించటం జరుగుతూ ఉంది. కానీ దైవజనుని విషయములో ప్రత్యక్షంగా జరుగుట మరి ఆనాడు ఉన్నటువంటి వారు సన్నిధిలో చూచిన వారై సాక్ష్యం ఇచ్చిన వారై ఉన్నారు. కాబట్టి ప్రత్యేకముగా అభిషేకింపబడినటువంటి వారు. అందుకే దైవజనుని యొక్క జీవితములో దేవునికి ఇష్టమైనటువంటి వారుగా, దేవుని అంతరంగములో ఉన్న బైబిల్ మిషన్ అందుకొని స్థాపించి నడిపించేవారుగా ఏర్పాటు చేయబడ్డారు. దేవుని యొక్క చిత్తము అలాగా జరుగుటకు ఈ కార్యము జరిగించబడింది. అందుకే ప్రభు మనోవిచారములో ఈ సంగతిని రూఢీపరుస్తూ, ఆనందతైలముతో నిన్ను అభిషేకించేయున్నాను, స్నానము ప్రభువు
జనము ప్రజలకు జరుపుట సరి అని అనుచున్నాను, మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. 4వ సంగతి పోలిక మనము చూస్తే ఒంటరి జీవితము. ఒంటరి జీవితం, ఒంటరిగా నుండుట అనగా దైవ సహవాసము కలిగి ఉండుట. మానవ జీవితములో ఒంటరిగా ఉండుట దేవుని సహవాసములో కలిగి ఉండుట. సరేలేండి, చాలామంది ఉండకపోవచ్చు కూడా, అది వేరే సంగతి. కానీ ప్రభు విషయములో కానీ దైవజనుని విషయములో కానీ వారు ఎక్కువ ఒంటరిగా గడిపేవారు. వారి జీవిత విశేషాల్లో మనం గమనించగలం. అలాగా వారు ఎందుకు ఒంటరిగా ఉండేవారు అంటే తండ్రితో సహవాసమునకు, దైవ సహవాసమునకు అనుకూలపరుచుకునేటువంటి వారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చూచారండి, యేసయ్య ఒంటరిగా ఉండెను. చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఇంకొక వచనం కూడా చదవండి. లోకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనము. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. చూశారండి, పగలంతా పనిచేసేవారు, బోధించేవారు. రాత్రి ఒలీవ కొండకు వెళ్ళి ఒంటరిగా గడిపేవారు. అందుకే సిలువ శుక్రవారమునకు ముందు మేడగదిలో నుండి మరి ఆయన ఎక్కువగా గడిపేటువంటి ఒలీవల కొండ ప్రాంతానికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడి ఉంది, తరచుగా ఆయన అక్కడికి వెళుతూ ఉండేవారని. కాబట్టి ప్రభువు పని చేస్తూ ఉండేవారు, బోధిస్తూ ఉండేవారు. అదే సమయంలో ఆయన ఎక్కువ సమయము ఒంటరిగా దైవ సహవాసములో, తండ్రి సహవాసములో గడిపేవారు. అలాగే దైవజనుని జీవితంలో కూడా మరి లోదరగిరిలో ఉన్నప్పుడు అందరికి వార్డెన్గా పనిచేసినప్పుడు ఇంకా ఆ బాధ్యతలు చేశారు దైవజనులు. ఆ పనులు చేసినప్పుడు ఆయన రాత్రి 10 గంటల వరకు ఆ పనులన్నీ ముగించుకొని అందరూ నిద్రపోయిన తర్వాత సూది కొండకు వెళ్ళేవారంటండి. సూది కొండ. ఆ సూది కొండకు వెళ్ళి తెల్లవారుజాము వరకు అక్కడ గడిపి తెల్లవారటానికి ముందు మరి మరలా లోదరగిరికి వచ్చేవారట. ఒకరోజు ఆయన శిష్యుల్లో కొందరు అడిగారట, అయ్యగారండి మీరు ప్రతిరోజు ఇలాగ వెళ్తున్నారంటే సన్నిధిలోనికి గడపటానికి వెళ్తున్నానన్నప్పుడు మేము కూడా వస్తామన్నారంట. సరే రమ్మన్నారంట. అందరూ వెళ్ళి మోకాళ్ళుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు వచ్చే సమయానికి మిగిలిన వాళ్ళందరూ నిద్రపోయారంటండి. ప్రభువు వచ్చారు, దైవజనులు ప్రభు మాట్లాడుకున్నారు. తెల్లవారుజామున మరలా ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని లేపుకొని దైవజనులు వచ్చారు. చూసారా? కాబట్టి మనం ఆలోచిస్తే దైవజనులు ఎక్కువగా ఏకాంతం. ఒకసారి ఆయన గదిలో ఉన్నప్పుడు బహుశా సెలవు దినాల్లో మరి ఆ గదిలోనే 40 రోజులు ఉండిపోయారట. ఆ గదిని బాగు చేసే వారికి చెప్పారట, ప్రతిరోజు నీ వచ్చి గదిని శుభ్రం చేసి వెళతా ఉండమని చెప్పి. ఒకరోజు కనపడేవారంట, ఒకరోజు కనపడేవారు కాదట. 40 రోజులు అయిపోయిన తర్వాత అతడు అడిగితే ఒక్కోసారి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నాను అన్నారంట. కాబట్టి ఒంటరిగా, అలాగే గదిలో కూడా ఒంటరిగా ఉండేవారు. బేతేలు గృహములో కూడా ఆయనకు ప్రత్యేకమైన గది, ఆ గదిలో ఆయన ఒంటరిగా ఉండేవారు. ఎప్పుడు దైవ సహవాసం కలిగి ఉండేవారు. ప్రియమైన వారలారా, ఇది ఎంత గొప్ప భాగ్యం. మరి ప్రభువు నరుడుగా శరీరధారిగా ఉన్నప్పటికీ అలాగూ తండ్రితో సహవాసము చేశారు కాబట్టి ఈ లోకమును జయించగలిగారు.
లోకంలో ఉన్న సమస్తాన్ని, లోకాధికారిని కూడా జయించగలిగారు. శరీర ఇచ్చలను కూడా జయించగలిగారు. అలాగే దైవజనులు కూడా ఏకాంతముగా ఎక్కువ గడిపి దేవుని సహవాసము కలిగి బలము పొంది మరి లోకములో దేనికి లొంగక లోక సంబంధమైన ప్రతి దుస్థితిని జయించగలిగారు. మత్సలేని భక్తుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ఒకప్పుడు అన్నారట దైవజనులు, అబ్బాయి నా జ్ఞానమునకు నేను మత్స వేసుకోలేదు. మన జ్ఞానం ఏమైపోద్ది, నిమిషానికి ఒక టర్నింగ్ పాయింట్లు అయిపోతూ ఉంటాయి. ఆ మంచి ఆలోచన వస్తుందో తెలవదు, చెడ్డ ఆలోచన వస్తుందో తెలవదు. కాబట్టి ఒంటరిగా జీవితంలో ఒంటరి పోరాటం. బైబిల్ మిషన్ అందుకున్నప్పుడు, అనేకులు నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు ఒంటరిగా ఉండి పోరాటం చేశారు. అందరూ విడిచిపెట్టే పరిస్థితులు కూడా వచ్చాయి. దేవుడు చెప్పిన మాటలు చెప్పినప్పుడు అర్థం కాని వారు అపార్థం చేసుకొని ఆయన నానా విధాలుగా బాధ పెట్టారు, నిందించారు, అవమానపరిచారు. అయినా కానీ దేవుని మాటను బట్టి, చిత్తమును బట్టి అన్నిటినీ సహించుకొని నిలబడగలిగారు. ఎలాగ నిలబడగలిగారు అంటే దైవ సహవాసమును బట్టి. ప్రియమైన వారలారా, మన జీవితంలో చిక్కులు, సమస్యలు, పోరాటాలు వీటన్నిటిని తట్టుకొని మనం జీవితంలోనికి వెళ్ళాలి అంటే దైవ సహవాసమే మనకు గొప్ప బలము, గొప్ప ఆయుధము. దేవుని సహవాసము లేకుండా ఈ లోకమును మనము జయించలేము. అందుకే నేడు క్రైస్తవులు అన్నీ చేసుకుంటారు కానీ దేవుని సహవాసంలో లోడ్ చేసుకుంటారు. వాక్యం క్రమంగా చదవరు, ప్రార్థన క్రమంగా ఉండరు, సన్నిధి కార్యక్రమాల్లో క్రమంగా పాలు పొందరు. మరి ఎలాగా దైవశక్తి పొందగలిగేది? మన తెలివి, మన జ్ఞానం ఏ పాటిది? ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులే సాతాను దెబ్బ ముందు తట్టుకోలేకపోయారు. నువ్వెంత, నేనెంత? ఆఫ్టర్ ఆల్ మనం జయించాలి అంటే ఖచ్చితంగా దైవ సహవాసం కావాలి. మనకి దైవ సహవాసం లేకపోతే బలం మనకి ఎలాగ వస్తుంది, ఎలాగ జయించగలుగుతాం? అలాగే దైవజనులు అలాగా ఒంటరి జీవితంలో దైవ సహవాసము కలిగి, అందుకే ఆ దైవజనుల గది మీద ఒకప్పుడు ఒక బోర్డు పెట్టేవారంట, నీ జీవితములో నీకు దైవ సహవాసం ఉన్నదా? ప్రియమైన వారలారా, మనం అర్థం చేసుకుందాం. ఈనాడు సాతానుడు క్రైస్తవ సంఘాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడంటే లోక సహవాసములో ముంచి దైవ సహవాసములో లోటు పెట్టి మనము దైవ భక్తులముగా స్థిరపడకుండా మనకు గేలం వేస్తున్నాడు. అందుకోసమనే క్రైస్తవం పని ఉండబట్టి సన్నిధి మానేశాను. పని గొప్పదా, సన్నిధి గొప్పదా? దైవ సహవాసము గొప్పదా, లోకములో ఏ పని అయినా గొప్పదా? ఇదే అర్థం కాలేదు నేటి సంఘానికి. ఇంకేం అర్థమవుతుంది? అంతా శూన్యం. లోకస్తులుగా ఉన్నాము కానీ దైవ సంబంధులుగా ఉన్నామనటానికి రుజువు ఉందా? కాబట్టి ప్రియమైన వారలారా, ఒంటరి జీవిత దైవ సహాత్ ఏకాంత స్థలమో కోరుమో దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలమో చేరుము, ఏకాంత స్థలము చేరి లా మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనమో, ఏకాంత స్థలమో కోరుమో దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలమో చేరు. ఐదవది అస్ఖలిత బ్రహ్మచర్యము, అవివాహితుల గుట, అనగా వివాహము చేసుకొనకుండా ఉండుట.
అంటే సంపూర్ణ సమర్పణ. అంటే వివాహం చేసుకుంటే సంపూర్ణ సమర్పణ కుదరదు అని నా భావం కాదు సుమా. దైవజనులు కానీ ప్రభువు వివాహం చేసుకోలేదు, దైవజనులు కూడా వివాహం చేసుకోలేదు. తమ జీవితకాలం అంతా బ్రహ్మచర్యలోనే ఉండిపోయారు. మనందరికీ తెలిసిన విషయమే, మనమేం చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దైవజనులు అడిగారట, ఒకరు చెప్పగా విన్నాను, ప్రభు ఎందుకని వివాహము చేసుకోలేదు శరీరధారిగా ఉన్నప్పుడు? ఆయనకి వధువు ఉందండి, లేదంటానికి వీల్లేదు, అది తర్వాత సంగతి. అంటే దైవజనులు అన్నారట, ప్రభువుకు తగినటువంటి వధువు ఆయనకు దొరకలేదు, అందుకే చేసుకోలేదు అన్నారట. సరే, ఆ వధువును సంపాదించుకోవటానికే ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. రక్తమిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నారు. ఆ సంఘము వధువుగా మారటానికి ఆత్మ తండ్రిని అనుగ్రహించారు. ఆత్మ సహాయముతో, ఆత్మ నడిపింపుతో మనము వధువుగా సిద్ధపడాలి. సిద్ధపడితే అప్పుడు ప్రభువుకి వధువు అవుతాం, ఆయన పక్కన కూర్చోగలుగుతాం. అది సంగతి. కాబట్టి అవివాహం అంటే వివాహాలు చేసుకోలా, ప్రభు చేసుకోలా, వివాహం చేసుకోలేదు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనము, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులునుగా చేసుకునే నపుంసకులను గలరు. చూశారండి, 3 రకాల వారిని ఇక్కడ చెబుతున్నారు, ప్రభువే చెప్పారు. అందులో 3వ వరుస ఏంటంటే దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు సంపూర్ణమైన సమర్పణ కలిగి తమ జీవితమును ప్రభువు కొరకే, ప్రభు రాజ్యము కొరకే సమర్పించుకొని జీవించుట కొరకు తమను తామే సిద్ధపరుచుకొని వివాహమును మానివేసినటువంటి వారు. అది దాని అర్థం. వాళ్ళు అన్ని విధాల సమర్థులే, అన్ని అవయవములు సరిగా ఉన్నవారే, కానీ దేవుని రాజ్యము కొరకు వారు వివాహము చేసుకోకుండా ప్రభువు కొరకే నేను నా పూర్తి శక్తిని, పూర్తి జీవితాన్ని సమర్పించుకొని ప్రభువు కొరకే, రాజ్యము కొరకే జీవిస్తాను అని చెప్పి వారు నిర్ణయించుకున్నటువంటి వారు. ఇటువంటి వారి చరిత్రలో చాలామంది ఉన్నారు. బైబిల్లో పౌలు గారు కూడా ఉన్నారు. మరి ఆ రాతలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది, నిర్ధారణ లేదనుకోండి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారు ఈ లోకములో అలాగు జీవించారు. తండ్రి చిత్తం నెరవేర్చుటకు, ఆయన పని తుదముట్టించుటకు అలాగు జీవించిన వారై ఉన్నారు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనము, నావలే నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. చూడండి, పౌలు గారు చెబుతున్నారు, నావలే ఉండటం పెండ్లి కాని వారికి మరి విధవరాండ్రకు మేలని చెబుతున్నాను అన్నారు. ఎందుకు మేలు? 32వ వచనం, చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. మీరు చింతలేని వారై కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఎందుకు అంటే పెండ్లి కాని వారు ప్రభువుని నేను ఎలాగ సంతోష పెట్టగలను, ప్రభువు పని ఎలాగ చేయగలను, ఆయన ఎలాగ సంతోష పెట్టగలను అని ఆలోచిస్తున్నాడట. మరి పెండ్లి అయినవాడు ఇంకా తర్వాత రాతల్లో ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు. భర్త ఏమో భార్యని ఎలాగ సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నాడంట, భార్య ఏమో భర్తని ఎలాగ సంతోష పెట్టాలి అని ఆలోచిస్తుందట. పిల్లలు కలిగిన తర్వాత పిల్లల్ని ఎలాగ సంతోష పెట్టాలి. ఇదే లోకములో మనం చిక్కుబడిపోవటం. ఇప్పుడు అదే కదా, అందరం కూడా ఆ అపేక్ష కలిగి దేవునితో సరిగా ఉండలేక గొప్ప శాశ్వత
పరలోక జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. లోకములో ఎంత పనికైనా ఖాళీ ఉంది, దేవునితో గడపటానికి ఖాళీ లేదు. ఇది ఏమని చెప్పాలి? మనం ఏమని చెప్పాలి? మనకు తెలియకుండానే మనకు తెలియని తప్పులు జరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మనల్ని మనం నష్టపరుచుకుంటున్నాం. మనకు తెలియకుండానే గొప్ప మహాభాగ్యములను పోగొట్టుకుంటున్నాం. మనకు తెలియకుండానే అనవసరమైనవి అవసరమైనవని, అవసరమైనవి అనవసరమైనవనే భావించుకునే దుస్థితి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. భయంకరమైన దుస్థితి ఇది. అందుకే హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి, నిన్ను నానా తిప్పలు పెడుతుంది. అందుకే ఈ హృదయాన్ని నువ్వు ఖాళీ చేసి ఆత్మ తండ్రితో నింపుకోవాలి, లేదా భయంకరమైన దుస్థితి. కాబట్టి ప్రియమైన వారలారా, మరి బ్రహ్మచర్యము, అందుకోసమే ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చుటమేదే తన యొక్క పని జీవితకాలం అంతా పెట్టుకున్నారు. అలాగే దైవజనులు ప్రభువు తనకు అప్పగించిన పని నమ్మకముగా చేయటానికే ఆయన స్త్రీని కానీ సిరిని కానీ దగ్గరకు రానివ్వలేదు. మనందరికీ తెలుసు, ఆయన స్త్రీని ముట్టలేదు, సిరిని ముట్టలేదు, ధనమును కూడా ముట్టలేదు. కానుక వేయాలి అంటే పొట్లము కట్టి చేతికిస్తే అప్పుడు కానుక వేసేవారట. ఒకవేళ పొరపాటున ఏదైనా మరి మనీ చేతికి తగిలితే లోషన్ నీళ్ళతో కడుక్కునేవారంట. అయ్యగారి గదిలోకి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కొని రావాలి, చేతులు కూడా కడుక్కొని రావాలి. చేతులు కడుక్కోకుండా అయ్యగారు వాడేటువంటి ఏది ముట్టుకుంటానికి వీల్లేదంటండి. అంత పవిత్రత కలిగిన జీవితాన్ని జీవించారు. దేన్ని చెడుగు అనేదాన్ని దగ్గరకు రానియలేదు. దైవ సహవాసమునకు భిన్నమైన పరిస్థితి తెచ్చే దేన్ని కూడా దగ్గరకు రానియకుండా జాగ్రత్త పడ్డారు. ప్రియమైన వారలారా, అందుకే లోక స్నేహము దేవునితో వైరం. మరి మనమేం చేస్తున్నాం? ఆలోచిస్తున్నామా ఎప్పుడైనా? నాకు తెలిసినంత వరకు లోకపు సంబంధమును గురించి, దైవ సంబంధమైన పని చేయలేని ప్రతి ఒక్కరూ లోకములో చిక్కిపోయి ఉన్నారు. ఇక అందులో సందేహమే లేదు. ఇంకా వీరు దైవ సంబంధమైన దానికి సిద్ధపడలేరు. పరలోకాన్ని పోగొట్టుకున్నా మనమేమి ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకే భక్తులైన వారు దేవునికి వారికి మధ్యలో దేన్ని రానియకుండా ఎంత త్యాగాలు చేయటానికైనా సిద్ధపడ్డారు. పౌలు మహనీయుడు ఏమన్నాడు? నాకేవేవి లాభకరములో నా ప్రభువు కొరకు వాటిని నష్టంగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నానన్నారు. అందుకే దైవజనులు కూడా పరిపూర్ణ సమర్పణ, తన జీవితం అంతా ప్రభువు కొరకే ప్రతిష్ఠించుకొని జీవించారు. ఆ ప్రతిష్ఠ, ఆ సమర్పణలో నుండి పుట్టిందే సమర్పణ పాట. తనువో నాది దిగోగై కొనమేయో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపోమే దినములు క్షణములు దిసి కొనేవి శక్తిని యోమే తనవో నాది దిగోగై కొనమేయో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపోమి. ఈ కీర్తనలో అవయవములన్నిటినీ, అన్నిటికంటే ముఖ్యమైనది
నా ఇష్టం ఇదిగో, ఇది నీ ఇష్టముగా చేయ. ఎంత గొప్ప సమర్పణ అండి. మన ఇష్టాన్ని కొట్టివేస్తున్నామా? మరి దైవజనులు ఇష్టాన్ని కొట్టివేసుకున్నారు. ఉన్నా నా ప్రేమ పూర్తిగా నీ సన్నిధానములో కొమ్మరిస్తున్నాను అంటే ప్రభువు మీద ఉన్న ప్రేమ ఇంకా దేని మీద, ఎవరి మీద, వేటి మీద లేకుండా చేసుకున్నారు. అప్పుడే ఆయన వశమై స్థిరముగా నుండేదా. మనకి స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? అన్నిటి మీద ఉన్న ప్రేమను తీసివేసుకొని ప్రభువు మీదే మన ప్రేమను స్థిరపరచుకున్నప్పుడు ఆయన వశములోనికి వెళ్తాం. మనం ఆయన వశములోనికి ఎప్పుడు వెళ్తామో అప్పుడే మనం స్థిరులం అవుతాం. ఇప్పుడు క్రైస్తవం లోక వశములో ఉంది కానీ ప్రభు వశములో లేదు. సాతాను వశములో ఉంది కానీ ఆత్మ వశములో లేదు, దురాత్మ వశములో ఉంది. లేకపోతే ఎందుకు జరుగుతాయండి ఈ పాడు పనులన్నీ? ఎందుకు జరుగుతాయండి ఆలస్యాలు? ఎందుకు జరుగుతాయండి గైరు హాజరులు? ఎందుకు జరుగుతాయండి దేవుడికి ఇష్టం లేని పనులు? అంటే మన దేవుడి వశంలో లేము, మన క్రియలే మనకు రుజువు చేస్తున్నాయి. అవసరమైతే లోకం కోసము దేవుని సన్నిధిని వదిలివేస్తాం. అంటే మనం ఏ వశంలో ఉన్నాం ఇప్పుడు? అందుకే క్రైస్తవుని నోటుగుంట ఈ దినము సన్నిధి ఉన్నది కాబట్టి లోక పని బంద్. అది దైవ వశం. పని ఉన్నది కాబట్టి పని కొరకు సన్నిధి బంద్. ఇది లోక వశం. మరి ఈ లోక వశంలో ఉంటే రాకడకు సిద్ధపడగలమా? ఆయన పక్కన వధువుగా కూర్చోగలమా? అందుకే దైవజనులు పరిపూర్ణ సమర్పణ. నా చేతులు నీ కొరకు, నా పాదాలు నీ కొరకు, నా హృదయము నీ కొరకు, నా పెదవులు నీ కొరకు. మరి మనం ఎవరి కొరకు? ప్రియమైన వారులారా, కాబట్టి అస్ఖలిత బ్రహ్మచర్యం ఇంకా దేనికి తావులేదు జీవితంలో. ప్రభువుకు మాత్రమే వశం. ఇంకా ఆయన చిత్తం, ఆయన వశం, ఆయన ఇష్టం. ఇదే జీవిత విధానం దైవజనులు కలిగినది. ప్రభు సరే. కాబట్టి మరి అస్ఖలిత బ్రహ్మచర్యము అవివాహితులగుట పరిపూర్ణ సమర్పణ. 6వది చూడండి, దారిద్ర్య జీవితము, దేవుని సహాయము కోరుకొనుట, రిక్తులుగా చేసి కొనుట. మనము రిక్తులమైతేనే కానీ దైవ సంబంధముతో నింపబడలేం. పాత్ర ఖాళీ అవ్వకోకుండా ఏం పట్టలేం. తొట్టి ఖాళీ చేయకుండా నీళ్లు పట్టలేం. మన హృదయం అనే తొట్టిని, పాత్రను, లోకమును ఖాళీ చేయకుండా పరలోకముతో నింపబడలేం. లోక సంబంధమైన ఖాళీ చేయకుండా దైవ సంబంధమైన వాటితో నింపబడలేం. ఇదేప్పుడు జరిగే పరిస్థితి. కాబట్టి యేసయ్య ఈ లోకములో దారిద్ర్యమునే కోరుకున్నారు. లేఖనములో నుండి చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చూడండి, ఆయన పుట్టినప్పుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనీసం ఉయ్యాల తొట్టలేదు, పశువుల తొట్టులో పొత్తి వస్త్రాలతో చుట్టబడి పరుండబెట్టాడు. ఎంత దారిద్ర్యం! 19:31. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. చూసారా, ఆయన జకరియా గారి ప్రవచనం నెరవేర్చటానికి గార్ధబ వాహనుడై యెరూషలేము వెళ్ళాలి మట్టలాదివారం రోజున. ఆయనకి గాడిద ఎక్కడిది?
అన్నీ ఆయనయే, కలిగి ఉన్నదేదే ఆయన లేకుండా లేదు. కానీ నరావతారములో మానవులు రక్షించటానికి వచ్చిన ఆ మహామహుడు ఆయన ఏదీ లేనివాడుగా వచ్చాడు. ఏదీ లేనివాడుగా వచ్చాడు. అందుకే ఇప్పుడు గాడిద కావాలి. ఇంకొకరిని అడిగాడు. అడిగి ఆ గాడిద మీద యెరూషలేము ప్రవేశించారు. 22వ అధ్యాయం 11 నుంచి 13. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది నెక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. చూడండి, పస్కా పండుగ ఆచరించాలి. మరి ఎక్కడ ఆచరించాలి? ఆయన శిష్యుల్ని పంపించి ఫలానా చోటికి వెళ్ళండి, వారు మీకు సిద్ధపరచబడిన మేడగది చూపిస్తారు, అక్కడ సిద్ధపరచండి అని పంపించారు. అంటే ఇంకొకళ్ళ మేడగది వాడుకున్నాడు ఆయన. తర్వాత చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 59-60 వచనాలు. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయి. చూడండి, యేసయ్య శిలువ మీద చనిపోతే ఆయన ఎక్కడ సమాధి చేయాలి? యోసేపు గారు, అతిమత్తయ్య యోసేపు గారు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసయ్య పెట్టబడ్డాడు. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా తనది అనేటువంటిది ఏది లేనటువంటి దారిద్ర్య జీవితాన్ని జీవించాడు ప్రభు. మనకి ఎన్నున్నా తృప్తి లేదు. మనం ఎలాగ పరలోకానికి అర్హులం అవుతామండి? ఎప్పుడైనా ప్రశ్న ఆలోచించారా ప్రియమైన వారలారా? ఎన్ని ఉన్నా మనకు తృప్తి లేదు. ఇంకేం చేద్దాం? అది కూడా దైవ సంబంధమైనవి ఎగ్గొట్టి, పోనే కడుపు కాలుతుంటే అన్నం కూడా లేకపోతే దైవ కార్యక్రమం వదిలిపెట్టి వెళ్తే అదొక సబబు. అంత దరిద్రం దేవుడు మనకేమి రానివ్వలేదు కదా. అయినా ఎందుకు ఇలాగ చేసుకుంటున్నాం? ఎక్కడికి వెళ్దామని మన పైన, ఎక్కడికి చేరుకోవాలనేది మన గమ్యం అర్థమవుతుందా? ప్రియమైన వారలారా, జాగ్రత్త. ఎంత అపాయంలో ఉన్నామో అర్థమవుతుందా? సాక్షాత్తు దేవాది దేవుడే నిన్ను రక్షించటానికి వచ్చి రిక్తుడుగా ఈ లోకంలో జీవించాడు. అందుకే ఈ లోకంలో మనం ఏది ఉన్నా అది మనది కానట్టు భావించుకున్నప్పుడే పరలోకపు దృష్టిలో పేసవగలం. అందుకే పౌలు గారు చెబుతారు, కాలం సంకుచితమై ఉంది, భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్టు, భూములు ఉన్నవాడు కొన్నది తనది కానట్టు, ఆనందించేవాడు సంతోషపడేవాడు ఇక సంతోషించనట్లు ఉండాలి అని చెప్పాడు. మరి మనం ఏం చేస్తున్నామండి? ఆలోచిస్తున్నామా? ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం జరిగితే గుడి ఖాళీ, సభల ప్రార్థనలైనా సభ స్తుతి కోటాలైనా విశాలం, ఖాళీ. ఓ లోకములో బిజీ బిజీ, ఉక్కిరి బిక్కిరి, పని మీద పని, పని మీద పని, ఓ పనుల మీద పనులు, ప్రణాళికలు వేసుకొని ఎంత ఘోరాతి ఘోరముగా దేవుని భాగ్యాలను పోగొట్టుకొని ఈ లోకము కొరకు అజ్ఞానుల వలె జీవించడానికి తయారై సిద్ధపరచుకుంటున్నాం. ఆలోచిస్తున్నామా ఎప్పుడైనా? ఎలాగా మన జీవితం తిన్నగెళ్తుంది? ఈ లోకంలోనే బాగోలా, అన్నీ గండాలే, అన్నీ అపాయాలే, అంతా శాంతి, అంతా టెన్షనే. ఇంకెక్కడికే పనికి రాకపోతే ఈ జీవితం జయించే శక్తి ఇక్కడే లేకపోతే రేపు నరకమును జయించి మోక్షానికి ఎలాగ వెళ్ళగలం? యేసయ్య జయించేశాడు కదండి. అంటే
ఆ యేసయ్య జయిస్తే ఆయన దారిలో రమ్మని చెప్పాడా, లేకపోతే నీ సొంత దారిలో రమ్మని చెప్పాడా? ఎవడైనా నన్ను వెంబడింప కోరితే తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని దినదినము నన్ను వెంబడించవలెను, అందరినీ ద్వేషించవలెను, తన ప్రాణమును కూడా నా నిమిత్తం ద్వేషించవలెను. ఈ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోబాకండి. చాలామంది వేదాంత ఆలోచనలు చేస్తున్నారు. అన్నీ యేసయ్య చేసి పెట్టేశాడండి. నేను ఎట్ట తైతెక్కలాడిని వెళ్తాను, ఎక్కడికి పోయేది? నరకానికి. నీకోసం ప్రాణం పెట్టి రక్షణ తెచ్చిన యేసయ్య చెప్పాడు, సిలువనెత్తుకొని దినదినము నన్ను వెంబడించమని. మరి సిలువ వేసుకో, దేవుడి సన్నిధి ఉంది. లోకాన్ని సిలువేయి, నీ లాభాన్ని వదిలేయి, లోక లాభమును ఒక అవతల పారేయి. యేసయ్య దగ్గరికి వచ్చి పడో. నువ్వు అది వదిలికేలేనాడు, నువ్వెట్ట పాస్ అవుతావు? నీ సొంత ఇష్టాన్ని మోసుకుంటున్నావు నీవు, ఆయన సిలువను కాదు మోసేది. నీ సొంత కోరికను మోసుకుంటున్నావు, ఆయన సిలువను కాదు మోసేది. నీ సొంత ప్రయోజనమును ఆలోచించుకుంటున్నావు, ఆయన్ని గురించి నువ్వు ఆలోచించటల్లా. గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకొని నశించేటువంటి దాన్ని ప్రేమించి దాని కొరకు ప్రాకులాడే అజ్ఞానంధకారములో ఉన్నావు. ఇది గ్రహించాలి. కాబట్టి దారిద్ర్య జీవితం దేవుని సహాయం, ఆయన మీద ఆధారపడి జీవించే జీవితం. ఏలియాకి చింత లేదు. దర్జా రాజుగారికి చింత పట్టుకుంది, గృహ నిర్వాహకుడికి చింత పట్టుకుంది. మనకే చింతలే అన్నీ. మనకి చింతలేని పరిస్థితి ఏది అసలు? ఎందుకు వస్తుంది చింత? ఇందుకే వస్తుంది చింత. దేవుని మీద ఆధారపడక నీ సొంత ఆలోచనతో, నీ సొంత కోరికలతో, సొంత ఇష్టముతో నీవు జీవించడానికి అలవాటు పడ్డావు కాబట్టి చింతల జీవితం అయిపోయింది నీది. ఎన్ని ఉంటే ప్రయోజనం ఏముంది? ఈ చింతలు లేకుండా ఉండాలి అంటే యేసయ్య జీవితమే మాదిరి, దాసయ్య జీవితమే మాదిరి. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి యేసయ్య జన్మించినది మొదలుకొని మరణించి సమాధి చేయబడే వరకు ఎలాగ జీవించాడు ఆయన? అన్ని ఇతరుల నుండి అందుకొని తన కాలాన్ని గడుపుకున్నారు. అద్దెలోకమండే ఇది. మనం అనుభవించేవన్నీ కూడా అద్దెలే. అందుకే హెబ్రీ 11లో వారు యాత్రికులను పరదేశులమని చెప్పి ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ సాగిపోయారు. మరి నీ దృష్టి ఎలాగ ఉంది? ఎటువైపు ఉంది? భూలోక పట్టణము వైపా, పరలోక పట్టణము వైపా? కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని మీద అనుకుని, అందుకోసం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు యేసయ్య జీవితం మొత్తాన్ని ఒక మాటలో చెప్పేశారు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అది సంగతి. అంతే. భూలోకములో నువ్వు ధనవంతుడు కావాలనుకుంటున్నావా? భూలోకములో దారిద్ర్యాన్నే కోరుకు, పోతే పోయింది. నష్టం జరిగితే జరిగింది, ఏమక్కర్ల, నాకు శాశ్వతమైన ధనం నాకుంటే చాలు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో పరలోకము కొరకు జీవించేటువంటి జీవితం నీకు అలవాటైపోద్ది. అంతే. భూలోక దారిద్ర్యం, పరలోక ధనవంతం, భాగ్యవంతం. భూలోక ధనవంతం, పరలోక దరిద్రం. అసలు పరలోకం నో ఎంట్రీ. దరిద్రం ఎక్కడ ఉంటుంది? ఇంకా అసలు ఎంట్రన్సే లేదు. ఆ ధనవంతుడు ఏడవటం లేదా? వెళ్ళి ఇక్కడ బాగుగా సుఖపడ్డాడు. అదే చెబుతున్నాడు అబ్రాం. అయ్యా, నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించావు కదయ్యా. ఇప్పుడు మనం కూడా అదే కదండి, మన ఇష్టం. మన ఇష్టం మనల్ని ఎక్కడికి తీసుకుపోద్ది? ఆ ధనవంతుడు ఉన్న స్థలానికి తీసుకుపోద్ది. జాగ్రత్త. అందుకే దైవజనుడు, నా ఇష్టము దైవ ఇష్టము. ఇష్టాన్ని కొట్టేసుకున్నారు, దేవుని ఇష్టాన్ని జరిగించారు, పరలోక రాజ్యములో శ్రేష్టమైన అంతస్తును సంపాదించుకున్నారు.
భక్తులందరూ కూడా. అర్థం చేసుకుందాం. ఇక దైవజనుని జీవితంలో రాజమండ్రి జేగురుపాడులో పుట్టారు, రాజమండ్రిలో పెరిగారు. బైబిల్ మిషన్ బయలు పడే వరకు అక్కడే ఉన్నారు. ఇంచుమించుగా 1949 సంవత్సరము వరకు 1938 వరకు లోదరగిరిలోనే ఉన్నారు. బైబిల్ అక్కడ నుంచి ఆయన ప్రయాణం మరి లోదరగిరి శానిటోరియం నుండి పెదపాడు నుండి ఏలూరు నుండి గుంటూరు బేతేలు గృహము. ఆయన ప్రయాణం అలాగ సాగింది. ఇందులో ఏది అయింది కాదు. లోదర మిషన్ది లోదరగిరి, పెదపాడులో ఆయన పేరేదో ఉంది, అక్కడ ఉన్నారు. ఏలూరులో అక్కడ ఉన్నారు. అలాగే గుంటూరు బేతేలు హౌస్, రాజారావయ్య గారి మరి గృహం. ఇక చివరి వరకు అక్కడే ఉండిపోయారు 1960 వరకు. అలాగే ఆయన జీవితంలో బేతేలు గృహమే ఆశ్రయం ఇచ్చిన గృహం. అక్కడే జీవించారు. బైబిల్ మిషన్ కొరకు క్రీస్తు దేవాలయము, అలాగే బైబిల్ మిషన్ ఖ్యాతి కొరకు కాకాని స్వస్తిచాల, రాజారావు అయ్యగారి యొక్క తోట, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే దైవజనుని ప్రేమించి మరి సొంత వ్యక్తి కంటే ఎక్కువగా మరి వృద్ధాప్యములో, అంటే ఇంచుమించుగా 120 సంవత్సరాలు దైవజనులు జీవిస్తే 109 సంవత్సరాల ప్రాయములో వచ్చారు గుంటూరు బేతేలు హౌస్కి. ఎలాగుంటుంది పరిస్థితి ఆలోచించండి. ఈ రోజుల్లో మన గృహాలలో ఉన్న వృద్ధుల పరిస్థితి ఎలాగుంది? అసలు కొంచెం పని చేయలేకపోతేనే వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు అయిపోతున్నారు. వీళ్ళు కన్నారు, మనల్ని పెంచారు, పెద్ద చేశారు, వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి మనసే లేని పరిస్థితి. వృద్ధాశ్రమాలు వెలిశాయి. అయ్యగారి ఉద్యోగం, అమ్మగారి ఉద్యోగం, పిల్లల ఉద్యోగం, మరి వృద్ధులను చూసే ఖాళీ ఎవరికుంది? వ్యవస్థలాగా నాశనమైపోయిందండి ప్రియమైన వారలారా. అందుకే ఇంటికి ఒక ఉద్యోగం ఉంటే చాలదా? ఇద్దరు సంపాదించే అంత కావాలా నరకం తెచ్చుకుంటానికి? కాకపోతే అందుకే దేవుడు నిర్ణయించాడు, పురుషులారా మీరు కష్టపడండి కుటుంబం కొరకు, స్త్రీలారా మీరు కుటుంబాలను చక్కబెట్టండి. ఇప్పుడు సిలివేస్తారు ఈ మాట అంటే. అంత తారుమారైపోయిందండి. ఇంకా కుటుంబం ఎలాగ బాగుపడుతుంది? కుటుంబం పాడైతే సమాజం ఎలాగ బాగుపడుతుంది? ప్రియమైనటువంటి వారులారా, మరి 2 ఉద్యోగాలు చేసే వాళ్ళకి అసలు కనీసం ఒక ఉద్యోగం కూడా లేనివాడి పరిస్థితి ఏంటి? కొంచెం న్యాయమైన ఆలోచించాలిగా, క్రైస్తవులైనా ఆలోచించాలి కదండి. ఎవరో చెప్పాలా ఏంటండి మనకి? ఎంత స్వార్థమా? స్వార్థపరులు పరలోక రాజ్యం వెళ్తారా? ప్రియమైనటువంటి వారులారా, అర్థం చేసుకుందాం. పరలోకం కోసం బతికే జీవితంలోనికి వెళ్దామండి. తుచ్చమైన ఈ లోకం ఎంతకాలం అండి? 4 రోజులు, 3 నాళ్ళ ముచ్చట. పుట్టాం, పెళ్లి చేసుకున్నాం, చచ్చిపోయాం, అయిపోయింది మన జీవితం. దీనికే ఇంత ఆరాటం కావాలా? ప్రియమైనటువంటి వారులారా, అర్థం చేసుకుందాం. అందుకే దైవజనులు నాది అనేటువంటిది ఏమీ లేదు. బైబిల్ మిషన్ బయలుపడినప్పుడు కూడా 40 రూపాయలు ఉన్నాయంట దగ్గర. అయినా పూనుకున్నారు తండ్రి చిత్తం నెరవేర్చడానికి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి. దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి నాటి నుండి నేటి వరకు బైబిల్ మిషను సర్వ ప్రపంచంలోనికి వ్యాపిస్తుంది. ఎవ్వరూ చేయలేనటువంటి ఘనకార్యాలు గత నెలలోనే జరిగాయి. మహోత్సవాలు ఇంచుమించుగా బియ్యము కూడా లెక్క వేస్తే 6-7 కోట్లు సభ. ప్రపంచంలో ఎవరు చేయలేని సభ. వచ్చిన వారందరికీ నీడ, వచ్చిన వారందరికీ సదుపాయాలు, వచ్చిన వారందరికీ ఆ భోజన ఏర్పాట్లు. ఎక్కడిది? దైవజనుడు చేసినటువంటి
ప్రార్థన, దైవజనుడు జీవించినటువంటి జీవిత నమ్మకత్వం, దేవుని మీద ఆధారపడి జీవించిన మాదిరి. నువ్వు కూడా మాదిరిలోకి వస్తే నీకేమీ లేకపోయినా సరే నువ్వు చేసే ఘనకార్యాలు ఎవరు చేయలేరు. మన జీవితంలో కూడా చూస్తా లేదా మనం? ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం. కాబట్టి దారిద్ర్య జీవితము దేవుని సహాయము, రిక్తులుగా చేసుకొనుట. నీవు ఖాళీ చేసుకో, దేవుడు నిన్ను నింపుతాడు. నిన్ను నీవు నింపుకోవాలని ప్రయత్నం చేశావా, దేవుడు ఖాళీ చేసేస్తాడు నిన్ను, అంతే. చివరికి నీకు మిగిలేది అదే. ఏది నీవు అనుభవించలేవు, ఏమీ సుఖపడలేవు, ఏమీ ఆనందం అనేది అసలు జీవితానికే కరువైపోద్ది. లోకానందమే మిగులుతుంది. ఇక ఈ లోకానందం ఎంతసేపు? అందుకే దైవజనులు రాసుకున్నారు, నాకేమీ కొదోవా నాదోడుండ ఏక, నాకేమీ కొదోవా నాదోడుండ శ్రీకరుండగో దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా కరక్షకుడు గనుక నాకేమీ కొదోవా. మరి మనమేమైనా పాడుకుంటున్నాం, నాకేం కొదవాస్తుండా, నాకేం కొదవ ధనం ఉండా, నాకేం కొనువ అది ఉండా, ఇది ఉండా, అది ఉండా. అందుకే ఇది ఏది ఉండకుండా పోతుంది. ఆయన ఎకరం. అందుకే నన్ను అందరూ అన్ని విడిచినా, నన్ను అందరూ అన్ని విడిచినా, ఎన్నడనో విడువనాటి యేసే కావలే, ఎన్నడనో. ప్రభు అనేవారు, మీరందరూ నన్ను విడిచిపెట్టిన తండ్రి నాతో ఉన్నాడు, నాకేం భయం లేదు, నాకేమి కొదువు లేదు. దైవజనులు అన్నారు, అందరూ విడిచిపెట్టిన యేసయ్య ఉన్నాడు నాకు, నాకేమి కొదువు లేదు, నాకేం భయం లేదు. ప్రియుడా, అర్థం చేసుకున్నావా ఈ సంగతి? అన్నీ సంపాదించుకోవాలని నాదుండి పోగొట్టుకుంటున్నావా? నాదుండి సంపాదించుకోవటానికి అన్నీ పోగొట్టుకుంటున్నావా? జాగ్రత్త. తల్లకిందులైపోయారు, బళ్ళు వాళ్ళు అయిపోయినాయి, వాళ్ళ బళ్ళు అయిపోయినాయి. మన పక్కనే ఉండే సాక్ష్యానికి జమీందారీ భవంతులు, వాళ్ళే లేరు, మనమే పాటోళ్ళం. కాబట్టి నాదుండి కలిగి ఉందాం. 7వది మరణము మహిమ జీవితము. మరణము మహిమ జీవితం. మరణం మహిమ జీవితానికి ద్వారమవ్వాలి, సజీవులుగా నుండుట. మన మరణం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన మరణం అవుతుందో మనం అప్పుడు సజీవులుగా ఉండగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. అందుకే భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువ కలిగినది, ఆయన దృష్టికి విలువైనది. చూడండి, యేసయ్యను గురించి చూద్దాం. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. అది ప్రభు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున లేచారు, 40 దినాలు ఉన్నారు. వారందరికీ తన్ను తాను రుజువు చేసుకున్నారు. యేసయ్య మరణం మహిమకరమే గాని మహిమ లేనిది కాదు. అలాగే 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చూశారండి, ఆయన లేచారు, సజీవులుగా కనపడ్డారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. మరణం మహిమ జీవితం, సజీవులుగా. ప్రకటన 1:18 కూడా మనకు తెలిసిందే, చదవద్దు కానీ. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. సంపాదించుకున్నారు యేసయ్య. నరుడుగా పుట్టి నరుడుగా మరణించి పునరుద్ధాన జీవమును నేనే అని రుజువు చేశారు. నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా బ్రతుకుతాడు అని చెప్పారు. సరే, దైవజనుడి విషయంలో కూడా దైవజనులు ఇంకా
మరణించేటువంటి సమయం వచ్చినప్పుడు ఈరోజు నీ దాసుణ్ణి ఏమి చేయబోతున్నాడో ప్రభువుని అడిగి తెలుసుకోండి. ప్రభువా, నీ దాసుణ్ణి ఈరోజు ఏం చేయబోతున్నావు అని ప్రభువుని అడిగి తెలుసుకోమని చెప్పారంట అయ్యగారు. సరే, సాయంత్రం తెలుసుకుందామని అప్పుడు పెద్దలు అనుకున్నారట. 7 గంటలకి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి వారలారా, మరి దైవజనులు వెళ్ళకముందు చెప్పిన మాట ఏమిటి అంటే, వెళతాను మలతాను, వెళతాను మలతాను. మార్కు సువార్త చదవండి యేసయ్యని గురించి, 16వ అధ్యాయం 19-20 వచనాలు. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. చూశారా? బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూశారా? పరలోకం వెళ్ళాడు, తండ్రి పార్శ్వాన కూర్చున్నాడు యేసయ్య. అదే సమయంలో వీరికి సహకారుడై ఉండి వారు చేస్తున్నటువంటి పనిలో, సువార్త ప్రకటనలో సహకారిగా వాళ్ళకి సహాయపడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 28-20లో కూడా అదే చెప్పారు. వెళుతున్నాను కానీ యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతోనే ఉంటాను. కాబట్టి దైవజనులు నేను వెళతాను మళ్తాను అని ఏం చెప్పారట? నేను ప్రభువుతో ఉండేటువంటి వరము కోరుకున్నాను. ఏం కోరుకున్నారంట దైవజనులు? ప్రభువుతో ఉండేటువంటి వరం. సాధు సుందర్ సింగ్ గారు కూడా అదే కోరుకున్నారు. కాబట్టి ప్రభువు ఉన్న చోట నేను ఉంటాను. తెసలోని పత్రికలో 4వ అధ్యాయములో పౌలు గారు కూడా అదే చెప్పారు. ప్రభువు మాటను బట్టి మరి నిద్రించిన వారు ప్రభువుతో ఉన్నారు కాబట్టి ప్రభువు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తారు అని చెప్పారు. చూశారు ఎంత గొప్ప భాగ్యమో. మరి ఎప్పుడు ఉండగలం? భూలోకంలో ఉండగా ప్రభువుతో నీకెంత సహవాసం ఉంది? ఈ సహవాసం లేకుండా రే ప్రభువుతో నువ్వు ఎలాగ ఉండగలవు? ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఉండకపోతే నువ్వు రాకడికి ఎలాగ ఎత్తబడగలవు? జాగ్రత్త, పాడు చేసుకోబాకండి, నరకానికి సిద్ధపడబాకండి, ప్రభు సహవాసములో సిద్ధపడండి. ఇది చేయాల్సిన పని. కాబట్టి వెళతాను మలతాను, ప్రభువుతో వస్తాను. అందుకే మరి బైబిల్ మిషన్ అని ఎక్కడ రాయబడినా ఒక పక్క ప్రభువు వారి మరి ఫోటో, అలాగే ఒక పక్క దైవజనుని ఫోటో. కారణం ఏంటి? ప్రభువు ఉన్న చోట దైవజనులు ఉన్నారు. ఆ భాగ్యాన్ని సంపాదించుకున్నారు భక్తులు. మరి మనకుందా ఆ భాగ్యం? ఎప్పుడు ప్రభువుతో సహవాసం చేశారు కాబట్టి అదే ఖరారైపోయింది. మనం లోకంతో ఎక్కువ సహవాసం చేస్తున్నాం కాబట్టి ఇది ఎలా ఖరారవుతుంది? లోకానికి ఏది ఉందో రేపు అదే మనకు ఖరారవుతుంది. లోకాధికారికి ఏది ఉందో జాగ్రత్త, చిన్న విషయం అనుకోబాకండి. కాబట్టి మరణము మహిమ జీవితంలోనికి నడిపించాలి, అంతేగాని నరకానికి నడిపించకూడదు. కాబట్టి సజీవులుగా నుండుట. కాబట్టి ఈ రోజు వరకు కూడా దైవజనులు అనేకులకు స్వప్నములో కనబడుతూ మాట్లాడుతూ ఒక్కొక్కసారి బహిరంగంగా కూడా మరి సోషల్లో సాక్ష్యాలు వింటే మనకి ఆశ్చర్యమైపోద్ది. ఒకసారి ఒకళ్ళు తప్పిపోయి ఒక వృద్ధురాలు ఎటియల్లాలో తెలవని పరిస్థితుల్లో ఒక వృద్ధుడు వచ్చి చేయి పట్టుకొని స్టేషన్లోనికి నడిపించి అప్పజెప్పి వెళ్ళిపోయారంట. తర్వాత దైవజనుని ఫోటో చూసిన తర్వాత ఆ వృద్ధురాలు నన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళింది దైవజనుడు అని సాక్ష్యం చెప్పింది ఆవిడ. ఎంత గొప్ప సంగతి! ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అంటే భక్తులకు దేవుడిచ్చినటువంటి గొప్ప మహిమ సాధ్యం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. నువ్వు ప్రభువులో అత్తుకొని ఉంటే, ప్రభువులో ఏకమై ఉంటే, ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే,
నీ ధ్యాస, నీ తలంపు, నీ ఆలోచన ఎప్పుడు ప్రభువుతో ఏకమై ఉంటే అది సాధ్యమవుతుంది. గుళ్ళో కూర్చొని కూడా లోకాన్ని గురించి ఆలోచిస్తే ఏం సాధ్యమవుతుంది? ప్రియమైన వారలారా, ఆలోచిద్దాం. కాబట్టి మరణము మహిమకరముగా మారాలి, సజీవులలోనికి నడిపించాలి. మృతులైన భక్తులు తిరిగి రాగా నీకు మేలైన సాయమో తెలుసునా. బ్రతికి ఉన్న నీవు బ్రతికిన వారితో బలమోగా తిరిగెదవో తెలుసు. విలువగల పని జరుగో తెలుసునా. ఇండియాలోనే జరుగును తెలుసునా. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చేనో తెలుసునా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అనుభవాలన్నీ కూడా, కాబట్టి 7 విషయాలు ప్రభు ఎలాగ జీవించారో, ప్రభు జీవితంలో ఏమున్నవో దైవజనుని జీవితంలో కూడా అలాగూ జీవించి ప్రభువు మాదిరిని లోకానికి చూపించి ప్రభువును మహిమపరిచారు. ప్రభువుకు శ్రేష్టమైన భక్తుడుగా రుజువు చేసుకున్నారు. ప్రభువు తాను వేరు కాదని, ప్రభువుతో అత్తుకొని జీవించానని రుజువుపరుచుకోగలిగారు. నేటి వరకు ఆయన జ్ఞాపకాలు ఆనాటి వారికి ఈనాటి వారికి కూడా ఆదర్శప్రాయాలుగా నిలిచేటట్లుగా జీవించగలిగారు. యావత్ ప్రపంచంలో దైవజనుని చరిత్ర ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందముతో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ గొప్ప అంతస్తు సంపాదించుకున్నారు. ప్రియమైన వారలారా, కాబట్టి యేసయ్య పాదిరి, దాసయ్య మాదిరి. జననములో, బాల్యములో, అభిషేకములో, జీవితములో, ఒంటరి జీవితం, దైవ సహవాసములో, బ్రహ్మచర్యములో, దారిద్ర్య జీవితము, దేవునిపై ఆధారపడి బ్రతుకుట, మరణములో సహితము యేసయ్య పోలిక కలిగి ఆయన జీవించినట్లు జీవించి మనకు మాదిరి చూపించిన వారై ఉన్నారు. అందుకే పౌలు గారు చెప్పినట్లు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. మరి దైవజనుని జీవితం కూడా మనకు ఇచ్చేటువంటి గొప్ప సలహా ఏమిటి అంటే, నేను ప్రభువును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని మనకు ముందు మాదిరిగా ఉన్నారు. అందుకే ఎబ్రీ 13:7 చెబుతుంది, మనకంటే ముందు నడిచినటువంటి వారి మాదిరి అనుసరించి మనమును నడవలసిన వారమై ఉన్న అట్టి ధన్యత ప్రభువు తన జీవితాన్ని బట్టి, దైవజనుని బట్టి మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడాయి కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. యేసయ్య దివ్యనామములో వేడుకొనుచున్నాం తండ్రి. మరణాత.